ఏపీ శాసనమండలిలో మరోసారి అధికార ప్రతిపక్షాల మధ్య రగడ కొనసాగింది. ఇందాపురం డైరీపై చర్చ పెట్టాలని వైసీపీ నేతలు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. దాంతో చైర్మన్ పోడియం వద్ద వైసీపీ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. వైసీపీ ఆందోళనతో మండలిని చైర్మన్ వాయిదా వేశారు. అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం మరియు తిరుపతి లడ్డూ ప్రసాదం అంశం గురించి చర్చించడానికి సభ్యులు డాక్టర్ మండుతోక అరుణ్ కుమార్, శ్రీ వై శివరామరెడ్డి, శ్రీ పివివి సూర్యనారాయణ రాజు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైంది. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. నౌ క్వశ్చన్ అవర్. ప్లీజ్ కూర్చోవాలి. రోజు ఇదే బిజినెస్ కాదు, కూర్చోండి. క్వశ్చన్ నెంబర్ 14261 శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. ప్లీజ్ క్వశ్చన్ అవర్ స్టార్ట్ అవుతుంది, కూర్చోవాలి. ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండవ ప్రశ్నలో సమాధానం మీలో ఉద్యోగుల ఆరోగ్య పథకం మరియు వర్కింగ్ జర్నలిస్టు ఆరోగ్య పథకం కింద వర్తింపజేయబడిన వారు తప్ప రాష్ట్రంలోని పౌరులందరికీ కవరేజ్తో హైబ్రిడ్ విధానంలో సార్వత్రిక ఆరోగ్య బీమా పాలసీని అమలు చేయడానికి ప్రభుత్వం ఆమోదించింది. ఈ పథకం కింద మొత్తం 1,63,00,000 కుటుంబాలు ప్రయోజనం పొందుతాయి. అన్ని దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న బీపీఎల్ కుటుంబాలన్నిటికీ సంవత్సరానికి ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల బీమా కవరేజ్ లభిస్తుంది. దారిద్ర్య రేఖకు ఎగువ ఉన్న ఏపీఎల్ కుటుంబాలకు సంవత్సరానికి ఒక్కొక్క కుటుంబానికి 2,50,000 బీమా కవరేజ్ వర్తిస్తుంది. 2.5 లక్షల వరకు ఉన్న అన్ని ప్రొసీజర్లు బీమా మోడ్ కింద మరియు 2.5 లక్షల నుండి 25 లక్షల వరకు మధ్య ఉన్న అన్ని ప్రొసీజర్లు ట్రస్ట్ విధానం కింద వర్తింపు చేయబడతాయి. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఇది ఒక గొప్ప పథకంగా మనం ఆహ్వానించాలి అధ్యక్ష. ఎందుకంటే యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద రాష్ట్రంలోని దాదాపు 1,63,00,000 మంది లబ్ధి పొందే విధంగా ఒక హైబ్రిడ్ మోడల్లో ఈ పథకాన్ని అమలు చేయడం అనేది చాలా సంతోషం అధ్యక్ష. అయితే ఈ పథకాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేటు అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్స్కి కేటాయించబడుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారిని. అంతేకాకుండా ఎన్టీఆర్ వైద్య సేవా పథకంలో భాగమైనటువంటి జీవో